ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమగాక తల్ల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడ, మహిమ గల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యాన్ని విత్తుతుండగా నాయన సత్యాన్ని గ్రహించడాన్ని కృపను దయచేయని, వాక్యానుసారమైన జీవితం దయచేయని ప్రభా. నూరంతుల ఫలాన్ని దీవెని ఆశీర్వాదం దయచేయమని మీకే సమస్త మహిమగంతా చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన సబ్జెక్ట్లో ఒక్క మాట ఉండిపోయింది. అది ఎంత అవగొడదామన్నా చాలా టైం పడుతుంది. సో అది నేను మళ్ళీ కంప్లీట్ చేస్తాను. 20లో ఒకటి ఉండిపోయింది. ఈరోజు మామూలుగా ఒక వర్తమానాన్ని విందాం. వాక్యం చెప్పేటప్పుడు ఏ వాక్యమైనా సరే స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి. ఇది వాళ్ళకి ఇది మాకు అని కాకుండా ఇందులో నేను ఎంతవరకు ఖచ్చితంగా ఉండగలను, నేనేం చేస్తున్నాను అనేది ఆ అవగాహన, ఆ జ్ఞానం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. పాత నిబంధన కాలంలో యూదులట స్త్రీలని చాలా నీచంగా చూసేవారట. ఇప్పటికీ కూడా చాలా చోట్ల స్త్రీ అణిచివేయబడుతుంది. ఫస్టే చెప్పాను, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినాలి. పురుషులు మరి ముఖ్యంగా వినాలి, స్త్రీలు ఇంకా జాగ్రత్తగా వినాలి. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లోనైతే చాలా స్త్రీలనంట అణిచివేసేవారట. అయితే యూదులు ఉదయకాల ప్రార్థనలోని ఈ విధంగా ప్రార్థన చేసేవారట. యూదులు ఉన్న వాళ్ళు ఉదయకాల ప్రార్థన మార్నింగ్ లెగ్గానే ఏమని ప్రార్థన చేసేవారట, దేవా నన్ను అన్యునిగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని చెప్పేవారట. అలాగే నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని చెప్పేవారట. నన్ను కుక్కగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని చెప్పేవారట. మార్నింగ్ లెగ్గానే వాళ్ళ ప్రేయర్ ఇది. ఎందుకంటే స్త్రీ ద్వారా లోకంలోకి పాపం వచ్చింది, దేవుని నుంచి సమాధానం కోల్పోవడానికి స్త్రీయే కారణం అని చెప్పి స్త్రీని ద్వేషించేవారట. అంతేకాకుండా వారి యొక్క పితరుల ఆస్తులో స్త్రీలు హక్కుదారులు కాదు అని చెప్పి వారిని చాలా అసహించుకునేవట. స్త్రీని వాళ్ళు ద్వేషం పెంచుకునేవరట. మా యొక్క పితరుల ఆస్తుల్లో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలకి వాళ్ళకి హక్కు ఇవ్వకూడదు అని చెప్పి ఈ విధంగా స్త్రీ ద్వారా పాపం వచ్చింది, దేవుని నుంచి సమాధానం కోల్పోవడానికి స్త్రీయే కారణం అని చెప్పి స్త్రీనట విపరీతంగా ద్వేషించి వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళ మీద చాలా ఈ విధంగా భావించు కాలంలో దేవుడు స్త్రీలను లేపి వారి ద్వారా చట్టాల్లో మార్పులు తెచ్చి పోరాడేవారిగా చేసి ఏ విధంగా చట్టాల్లో మొట్టమొదట స్త్రీ ద్వారా మార్పులు దేవుడు తీసుకొచ్చాడో ఒక్క అధ్యాయంలో కొన్ని వచనాల ద్వారా చాలా బ్రీఫ్గా మనం చూసుకుందాం. త్వరగానే నేను ముగిస్తాను ఈ దినం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ప్రతి ఒక్కరూ బైబుల్ తీయాలి. దేవుడు స్త్రీలను లేపి పోరాడి చట్టాల్లో మొదటిసారి మార్పులు ఏ విధంగా తీసుకొచ్చారో పాత నిబంధన గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహేదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహేదు హోసేరు కుమారుడను గిలాదు మనుమలను మాకీయు మనుమలనైన ఇండెను. అతని కుమార్తెల పేర్లు మహాల, నోయ, హొగ్లా, మిల్కా, తిర్స అనునవి. వారు ప్రత్యక్షపు గుడారు యొక్క దూరం నద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోహెబెతు కుమారులతో వచ్చి చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను. మరియు నీవు ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పవలను, ఒకడు
కుమారుడు లేక మృతి పొందినెడలా మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వారి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జాతికి వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయేలుకు విధించబడిన కట్టడ. చాలా మొదటిసారి ఒక స్త్రీ ద్వారా చట్టాల్లో మార్పు తెచ్చుకున్న వైనం ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మోషే 12 గోత్రాలను పిలిచి పంచి పెడుతున్నాడు. ఇగో మీ గోత్రానికి ఇది తీసుకోండి, మీ గోత్రానికి ఆ స్వాస్థ్యం, మీ గోత్రానికి ఈ స్వాస్థ్యం అని చెప్పి ఇలాగా ఈ స్వాస్థ్యాన్ని అంతటినీ కూడా మోషే పంచిపెట్టడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే మనష్షే వంశస్థుల్లో ఒకడైన సెలోఫెహద్ కుమార్తెలు 5. ఇప్పుడు చదివాం కదా 5 కూడా. ఈ 5 ఏం చేశారంటే మోషే ఎదుటికి వచ్చి ధైర్యంగా, ఆ రోజుల్లో అసలు స్త్రీలు ముందుకు రావడానికి సమస్య లేదు, ఇంకా ఏదైనా పురుషులు వచ్చి చేయాల్సింది, పురుషులు వచ్చి మాట్లాడాల్సిందే. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ యొక్క మనష్షే వంశస్థుడైన సెలోఫెహద్, ఆయన పేరు ఇక్కడ ఇవ్వబడలేదు కానీ ఆయన యొక్క కుమార్తెలు 5 కూడా ముందుకొచ్చి, చూడండి సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, ఎవరు వచ్చినా వాళ్ళు వస్తుంటారు, మీరు మాత్రం ఇటువైపు వాక్యం వినాలి. సామెతల గ్రంథం 14 చదవవసరం లేదు, 26లో ఏముంటుందంటే యెహోవా యందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తుందట. ఆ ధైర్యంతో అదే శక్తితో 5 కుమార్తెలు కూడా మోషే ఎదుటికి, అలాగే ఎలియాజరు యాజకుడైన ఎలియాజరు ఎదుటికి, అక్కడున్న ప్రధానుల ఎదురికి, అలాగే అక్కడున్న సర్వ సమాజము ఎదురికి మొట్టమొదటిసారి 5 స్త్రీలు వచ్చారండి. వచ్చి ఏమంటున్నారంటే అరణ్యంలో కోరాహు కుమారులు చనిపోయినట్టు మా తండ్రి చనిపోలేదు, మా తండ్రి చేసిన పాపాన్ని బట్టి ఆయన టైం అయిపోయి అరణ్యంలో చనిపోయాడు. ఈ విధంగా చెప్తున్నారు. ఈ సర్వ సమాజం ముందుకి వచ్చి 5 అమ్మాయిలు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మా తండ్రి చనిపోయాడు. అంత మాత్రాన ఏకంగా గోత్రంలోంచి మా తండ్రి పేరునే తుడిచేస్తారా? అలా కాదు, కానీ మా తండ్రి యొక్క అన్నదమ్ములతో పాటు మాకు కూడా మా తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని ఇవ్వాలి, మా తండ్రి యొక్క పేరు గోత్రంలోంచి ఎట్టి పరిస్థితిలో తుడిచివేయడానికి వీల్లేదు అని చెప్పి 5 అమ్మాయిలు, 5 కూతుర్లు ముందుకొచ్చి అడగగానే మోషేకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి మోషే ముందుకొచ్చిన ఒక విచిత్రమైన సమస్య. ఆ రోజుల్లో అసలు స్త్రీలే ముందుకు వచ్చేవారు కాదు. అలాంటి సమయంలో 5 వచ్చి మా తండ్రి ఆస్తి వాళ్ళ అన్నదమ్ములతో పాటు మాకు కూడా ఇప్పించాలని చెప్పి మొదటిసారి మోషే ముందు అడగగానే దీనికి ఏ విధంగా సమాధానం చెప్పాలో, ఎలా న్యాయం చేయాలో అర్థం కాక దేవుని దగ్గరికి వెళ్ళాడు మోషే. అప్పుడు దేవుడు అంటున్నాడు, సెలోఫెహద్ కుమార్తెలు చెప్పింది కరెక్ట్, యుక్తం, వాళ్ళు చెప్పినట్టే నువ్వు చేయి, ఆ విధంగానే నువ్వు చెయ్యాలి. వాళ్ళు ఏం అడిగారో, వాళ్ళ స్వాస్థ్యం ఏ విధంగా అడిగారో ఆ విధంగానే వాళ్ళకి ఆస్తిని నువ్వు ఇచ్చేసేయి అని చెప్పి ఆ దినం నుంచి కట్టడ. లాస్ట్లో చదివారండి, ఏమనుంది లాస్ట్లో? యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయేలుకు విధించబడిన కట్టడ. మొదటిసారి చట్టాల్లో వచ్చిన మొట్టమొదటి చట్టం ఇది. అక్కడి నుంచి మార్పులు వచ్చాయండి. చట్టాల్లోంచి మొదటిసారి మార్పులు 5 అమ్మాయిలు, 5 స్త్రీలు తీసుకొచ్చారు. దేని ద్వారా అండి? దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క శక్తితో, ధైర్యంతో మోషే ముందుకి, అందరి ముందుకి వచ్చి మాకు మా యొక్క అన్నదమ్ములతో పాటు మా యొక్క తండ్రి ఆస్తి మాకు కావాలని చెప్పి మొదటిసారి స్త్రీలు వచ్చి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా దేవుడు స్త్రీని ఆ దినం నుంచి దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇంతవరకు ఎందుకు చెప్తున్నానంటే స్త్రీయే కానీ పురుషుడే కానీ మంచి విషయాల్లో మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసామో, నడుము బిగిస్తామో, తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని చేసి మనకి తప్పకుండా మనం అనుకునే విషయంలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడనడానికి ఇదొక గొప్ప ఆధారం, ఉదాహరణగా ఉంది. హల్లెలూయా.
ఏ విషయంలోనైనా స్త్రీ అని పురుషుడని భేదం లేదు. మంచి విషయాల్లో మనం నడుము బిగించినప్పుడు దేవుడు ఎందులో నుంచైనా మార్పులు తీసుకురాగలిగే సమర్థుడా కాదండి? సమర్థుడే, తీసుకురాగలడు. మహారాష్ట్రలోనట బల్దానా అనే ఒక గ్రామంలో లతమ్మ అనే చెప్పి 65 సంవత్సరాల ఒక స్త్రీ తన భర్త 3 ఆడపిల్లలతో కూడా జీవిస్తుంది మహారాష్ట్రలో. అయితే ఎప్పటి నుంచో పైసా కూడబెట్టుకున్న డబ్బు అంతటితో కూడా 3 ఆడపిల్లలకి వివాహాలు చేసింది. మొత్తానికి వివాహాలు చేశాక మిగిల్చిన డబ్బు మొత్తం అయిపోయింది. ఆఖరికి అందినంత కాడికి చేసిన అప్పులు మాత్రం మిగిలాయి. అయితే ఈ అప్పులు తీర్చుకోవడానికి 3 ఆడపిల్లలకి వివాహాలు చేసి పంపించేశారు. ఇప్పుడేం మిగిలే వాళ్ళకి? అప్పులు మిగిలే, పేదరికం. ఇంకా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ అప్పులు తీర్చుకోవడానికి కూలి పనులు చేస్తున్నారు. ఈ కూలి పనులు చేసి అప్పులు మెల్లిమెల్లిగా తీరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఒక కష్టం వచ్చి పడింది. అదే ఏంటంటే ఒక అనారోగ్యం. భర్తకి నలతగా ఉందంటే ఏం చేసిందంటే, ఈవిడి కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది, నలతగా ఉందంటే పక్కనున్న ఒక ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళగానే ఆయన ఏం చెప్పాడు, ఇది ఇన్ఫెక్షన్ సోకింది ఈయనకి, కనుక ఈయనకి టెస్టులు చేయాలి, ఇక్కడ లాభం లేదు, నువ్వు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఈయనకి టెస్టులు చేస్తేనే కానీ ఈయన ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి ఈయన టెస్టులు చేస్తే తప్ప ఈయనకి ఏంటో మనం చెప్పలేమని. కానీ వెంటనే పిడుగుపడినట్టు అయింది. ఎందుకంటే చేతిలో చిల్లి గవ్వలేదు, ఉన్న అప్పులు ఉన్నాయి, చేసిన అప్పులన్నీ తీర్చాలి, ఒకరోజు కష్టపడకపోతే పూట గడవని పరిస్థితి అది. ఈ సమయంలో నేను హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తానని చెప్పి మొత్తానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏం చేశారు, అక్కడ సరైన సదుపాయాలు లేక ఏం చేశారంటే అక్కడ 2 రోజులకి ఆ వ్యక్తి నడవలేని స్థితికి వచ్చేసాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆఖరికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయనకి సరైన టెస్టులు చేయించాలి, ఈయన పరిస్థితి ఏంటో, ఈయన జబ్బు ఏంటో తెలియట్లేదు కనుక ఈయన్ని బారామతిలో టెర్మినల్ హాస్పిటల్కి ఈయన తీసుకెళ్ళి అక్కడ టెస్టులు చేయించాలంటే ఇంకా ఆమెకి ఇంకా ఏడుపు ఒకటే మిగిలిందండి. కీలకమైన టెస్టులు చేయిస్తే తప్ప ఆయనకున్న ఆ యొక్క అనారోగ్యం ఏంటో మనం చెప్పలేమనగానే ఆమెకి దుఃఖం ఒకటే, వేదన. తన యొక్క దుస్థితికి తనే ఏడుస్తూ తన కళ్ళు ముందే తన భర్త చనిపోతాడేమో భయం దినదినం ఎక్కువైపోతుంది. ఏం జరుగుతుంది అసలు, ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి. అయితే ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు అని చెప్పి తన బంధుమిత్రుల దగ్గరికి, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కొంగు చాచి సహాయం అడిగింది. సహాయం అడిగేటప్పటికి మనసున్న మహారాజులు కొంతమంది ఉంటారు కదా, ఇచ్చిన కొంత డబ్బుతో బారామతి టెర్మినల్ హాస్పిటల్లో టెస్టులు చేయించింది. ఆలు ఈలు కొంచెం పాపం జాలిపడి ఇచ్చిన కొద్ది డబ్బులతో ఆ టెస్టులు చేయించింది. లోపల టెస్టులు అవుతున్నాయి, బయట వరండాలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ యొక్క తను నమ్ముకున్న దైవాల్ని ఏడుస్తూ, నా ఇంటి యొక్క దీపాన్ని ఆర్పద్దు అని చెప్పి ఏడుస్తూ బయటే ఉండి మొక్కుకుంటూ ఉంది. ఈ సమయంలో అన్నీ మనం అనుకున్నట్టే అయిపోతే ఇంకా గొప్పే ఉంది కదండి. మనం ఏ రోజు ఏదనుకుంటే అది అయిపోయింది అనుకోండి, ఇంకా విచిత్రమేముంది, విశేషమేముంది. సో ఇంకేమైంది, డాక్టర్స్ వచ్చారు. డాక్టర్స్ వచ్చి ఈ టెస్టులు సరిపోవు, ఎంఆర్ఐ స్కాను ఇంకా కొన్ని కీలకమైన టెస్టులు చేస్తే తప్ప ఈయనకున్న జబ్బు ఏంటో మనం చెప్పలేమని తేల్చి చెప్పేశారు. ఇంకేముంది, ఇంకా ఏడవడం, బోరుమని ఏడుస్తూ అయిపోయింది. నా కళ్ళు ముందే నా భర్త చనిపోబోతున్నాడు, ఇంకా నేను ఇంకేం చేయలేను, అయిపోయింది నా జీవితంలో, నా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేదు, ఉన్నవన్నీ కూడా పెట్టేశాను, ఇంకా ఏ విధంగా నా భర్తని బ్రతికించుకోలేని చెప్పి ఇంకా నా కళ్ళు ముందే నా దైవం, నా ఇంకా ఇంటి దీపం, నా భర్త చనిపోబోతున్నాడు అని చెప్పి ఆ రోజు బోరున ఏడుస్తూ విలపిస్తూ మొత్తానికి ఆ రాత్రి ఆ యొక్క హాస్పిటల్ వరండాలోనే ఆ యొక్క భార్య భర్త ఇద్దరు పడుకున్నారు. అయితే భర్త అంటున్నాడు, ఆకలిగా ఉంది అనగానే ఏం చేసిందంటే ఉన్న కొద్దిపాటి చిల్లరతో ఆ వీధిలో చివర ఒక సమోసాలు 2 తీసుకొచ్చింది. చిన్న కొట్టు ఉంటాయి కదా, బడ్డీ కొట్లని, అక్కడికి వెళ్ళి కొంచెం చిల్లరుంటే 2 సమోసాలు కొని తీసుకొచ్చి నేను తిన్నాను, మీరు తినండి అని చెప్పి ఆ భర్తకి ఆ సమోసాలు 2 ఇస్తూ ఆ పేపరు చుట్టి పడేస్తూ ఎందుకో ఇలా చూసిందండి. పెద్ద అక్షరాలతో దాని మీద ఏముందంటే, ఏ లాంగ్వేజ్ అది, మరాఠీలో ఏమైనా ఉంటుందంటే బారామతి మార్దాన్ అని ఉంది, మరాఠీలోనే.
అని భారామతి మార్దాన్ గెలవండి, 3000 నగదు పొందండి అని ఉంది ఆ యొక్క సమోసా చుట్టిన పేపర్లో. ఇంకా ఆమెకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు, ఏ విధంగా అని చెప్పి రకరకాల ఆలోచనలు ఆమెలోకి సతమతం అయిపోతుంది. ఆఖరికి ఒక్క నిర్ణయానికి వచ్చింది. మరుసటి రోజు భారామతి మార్దాన్ స్టార్ట్ అయింది. అందరూ కూడా అందులో పోటీదారులు అందరూ కూడా స్పోర్ట్స్ షూ వేసుకున్నారు, స్పోర్ట్స్ డ్రెస్సులు వేసుకున్నారు. చాలా మంచి మంచి వ్యక్తులు, బలమైన వ్యక్తులు అందరూ కూడా ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి వచ్చారు. అందులోకి అక్కడికి నేత చీర కట్టుకొని కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా చింపురుగా ఉంటూ ఈవిడెళ్ళి వాళ్ళని అడుగుతుంది, ఏమని, నేను కూడా ఈ పోటీల్లో పాల్గొంటాను. ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ, పిచ్చిదానివా, పిచ్చి పట్టిందా నీకు, నువ్వేంటి, నీ వయసు ఏంటి, నువ్వు ఇందులో పాల్గొనడం ఏంటి అని చెప్పి అనగానే వాళ్ళతో వాదిస్తూ, బ్రతిమలాడుతూ, ప్రాధేయపడుతూ ఆఖరికి వాళ్ళని ఒప్పించి ఆ యొక్క పోటీల్లో నిలబడింది. ఆ యొక్క రన్నింగ్ రేస్లో నిలబడి ఎన్ని సంవత్సరాలు, 65 సంవత్సరాలు అందరూ నిల్చున్నారండి. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, స్పోర్ట్స్ షూ వేసుకున్నారు, మంచి మంచి బట్టలు వేసుకున్నారు, స్పోర్ట్స్ డ్రెస్సులు వేసుకున్నారు. అందులో కనీసం నేత చీరతో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ పోటీల్లోనామే నిల్చొని ఇంకా ఆ యొక్క రేస్ స్టార్ట్ అయ్యింది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈమె కూడా మొదలుపెట్టింది, ఊడుములాగా పరిగెత్తడం మొదలుపెట్టిందండి. ఆ యొక్క ఎండ కానీ ఆమెకి ఏమీ కనపట్లేదు. కాళ్ళకి గుచ్చుకుంటున్న ఆ యొక్క రాయి పిక్కలు కానీ, ఆ ఎండ కానీ ఏమీ ఆమె కనపట్లేదు. ఆమెకి కనబడుతుంది, ఆమెకు తెలిసిందల్లా ఒకే ఒకటి, ఏంటది, ఆమె గెలవాలి. 3000 రూపాయలు ఆమె ఆ యొక్క పోటీల్లో ఆమె ముందు రావాలి. 3000 రూపాయలు ఆమె గెలవాలి. ఆ 3000 రూపాయలతో భర్తకి టెస్టులు చేయించాలి, భర్తని బ్రతికించుకోవాలి, తనకి జీవితాంతం భర్త తోడుండాలి. ఇదే లక్ష్యం, ఇదే వేగం, ఇదే ఆలోచనతో ఉడుములాగా పరిగెత్తి భారామతి మార్దాన్ అనే ఆ యొక్క పోటీల్లో ముందు స్థాయిలో నిల్చుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల యొక్క ప్రశంసలు, గెలుపు, ఆనందం, అదే విజయం, అదే సంతోషం, వేగం, మొదటి స్థానంలో ఆమె నిల్చొని ఇంకా ఆమె కన్నీటి గాథ విని అనేక మంది చలించిపోయారు ఆ రోజు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్షిప్ తరపున ఆమెకి 3000 కాస్త 5000 రూపాయలు ఆమె చేతిలో పెట్టారు అందరూ కూడా. హల్లెలూయా. పరిగెత్తి హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి టెస్టులు, మెరుగైన టెస్టులు భర్తకి చేయించడం మొదలుపెట్టింది. ఆమె యొక్క గాథ విని ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఆమెకు ప్రశంసలు వచ్చినాయండి. ఆమె యొక్క గాథ విని తక్కువ రోజుల్లోనే తెలియని వ్యక్తులు అనేక మంది ఆమె బ్యాంక్ ఖాతాలో 1,70,000 రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాంక్ ఖాతాలో వేశారు. దాంతో మంచి మెరుగైన టెస్టులు చేయించింది. ఇంకా అక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి ఆమెకి గిఫ్ట్స్ రావడం మొదలుపెట్టి భర్తను బ్రతికించుకుంది, భర్తకి మెరుగైన వైద్యాన్ని అందించింది. ఆమె పేరే లతా భగవాన్కర్. 65 సంవత్సరాల వయసులో 3 కిలోమీటర్లు పరిగెట్టి నాన్ స్టాప్గా ముందు నిలిచి ప్రపంచానికి ఒక కథని, కన్నీటి గాథని తెలియపరిచింది. ఇప్పుడు చెప్పండి, మనం ఖచ్చితంగా ఉండి మనం సాధించలేదైనా ఉంటుందా? మనం ఖచ్చితంగా ఉండి, మన నీతిగా ఉండి, మనం న్యాయంగా ఉండి, అది ఏ కష్టమైనా సరే తలచుకుంటే చేయలేనిది ఏదైనా ఉందా? చెప్పండి, స్త్రీ అయినా పురుషుడైనా. ఇది నాకు అసాధ్యం అని చెప్పగలరు ఎవరైనా సరే. ఎలాంటి పట్టుదలతో చేసిందండి. ఆవిడ వయసు ఏంటి? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు ఇక్కడ ఎవరైనా చూడండి. 65 సంవత్సరాలు భర్తను బ్రతికించుకోవడానికి ఆమె పట్టుదల, ఆమె కసి. ఈరోజు అనేక మంది డేలా పడిపోతారు. వయసున్న యవనస్తులే డేలా పడిపోతారు. అయిపోయింది, ఇంకంతే, నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా జీవితాంతం 10,000తోనే బతకాల. ఇంకా కొంతమంది స్త్రీలు అయితే ఇంకంతే, ఇంక మా జీవితం ఇంకెంతే, ఈ వ్యాధులతో ఇలాగే చచ్చిపోవాలి. ఎలా జయించింది రోగాన్ని? ఆమె పట్టుదల, కసి. ఆమెతో ఉన్న అనేక మంది యవనస్తులు వచ్చారు పోటీదారులు. కానీ ఆమె ఒంటికి వృద్ధాప్యం ఉంది, కానీ ఆమె మనసుకు మాత్రం వృద్ధాప్యం ఉందా? మనసుకి ఎవరికి వృద్ధాప్యం అనేది ఉండదు. మనకి దేహానికే వృద్ధాప్యం అనేది వస్తుంది. ఆ యొక్క మనసులో ఉన్న యవ్వనాన్ని ఒక శక్తినితో పరిగెత్తి 65 సంవత్సరాల వయసులో 5,000 రూపాయలతోని ముందు నిల్చొని ప్రపంచం ఈ రోజుకి కొట్టండి, గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టండి, లతా భగవాన్కర్ అని కట్టండి. ఆమె నేత చీర, పేదావిడి, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎలా పరిగెడుతుంది ఆవిడని,
ఇలాంటివి చూసినప్పుడు మన దేవుడు ఎంత శక్తిమంతుడు. హల్లెలూయా. భర్తను బ్రతికించుకోవడానికి ఆమె చేసిన త్యాగం ఎప్పుడు మర్చిపోలేదు. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? భర్త మంచం మీద పడితే భార్య జంప్, భార్య మంచం మీద పడితే భర్త జంప్ కదండి. ఇలాంటి పరిస్థితులు, ప్రేమలు లేని పరిస్థితులు, సొసైటీ ఎలాంటి సొసైటీలో ఉన్న, ఒకప్పుడు ఉన్న కలిసి ఉన్న కుటుంబాలు, ఒకప్పుడు ఉన్న ఆ సంతోషం, ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆనందం ఈరోజు కుటుంబాల్లో ఏమైపోయి? కనుమరుగైపోయి. చూడండి, ఆ పరిస్థితిలో ఇంకెంతేలే, చచ్చిపోతాడులే, ఇంకేం చేయగలం, దగ్గర డబ్బులు లేవు అనుకుందా? ఎలాగైనా పట్టుదల, ఆమె పట్టుదలకి, ఆమె యొక్క ఆత్మవిశ్వాసానికి, ఆమె యొక్క సమస్యట చిన్నబోయిందంట. మన పట్టుదలకి, మన ఆత్మవిశ్వాసానికి మన సమస్య ఏమవ్వాలి? తలదించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మనమే తలదించుకుంటాం, సమస్య నిలిచి ఉంటుంది కదండి. కనుక ఇలాంటి విషయాలు వినేటప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా దేవుల్లో ఉండి మంచి విషయాల్లో నడుం బిగిస్తే సాధించలేనిది ఏదీ లేదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు వారి జీవితంలో నడుం బిగించారు. చెప్పగలరు ఎవరైనా? ఎస్తేర్ యూదులందరినీ రక్షించడానికి ఎలాగ నడుం బిగించింది? సాధ్యమేనా? అది రాజు యొక్క ఆజ్ఞ లేకుండా ఆ యొక్క రాణి ముందుకు రావడానికి వీల్లేదు. అయినా సరే నడుం బిగించి 3 దినాల ఉపవాసం ఉండి, రాజు పిలవకపోయినా సరే ముందుకు వెళ్ళగానే దేవుడు శాసనాలు మార్చేశాడు. ఒక మొర్దెకై నడుం బిగించాడు, దానియేలు నడుం బిగించాడు, రాహాబు అనే ఒక వేశ్య నడుం బిగించింది. ఎంత కష్టమైన పరిస్థితి! ఏమైనా చిన్నది లీక్ అయిందంటే పక్క దేశస్తులు ఆ యొక్క 2 వేగుల వారిని కూడా ఈ స్త్రీ దాచిందంటే ఆమె కుటుంబాన్ని కూడా చంపేస్తారు. అయినా సరే దేవుడు నిజమైన దేవుడు అని యెహోవా మోషే వాళ్ళ జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేశాడు ఆయన అని చెప్పి నమ్మింది కాబట్టి నడుము బిగించి ఇద్దరిని దాచింది. తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకుంది, తన కుటుంబమే రక్షించబడింది. ఆమె కోసం ఈరోజు కూడా బైబిల్లో ఆమె చరిత్ర, ఆమె పేరుని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కనుక ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మంచి విషయాల్లో మీరు నడుము బిగించాలి. అలాగే చెడు విషయాల్లో కూడా చాలామంది అడుగు ముందుకు వేశారు. యెజబెల్ చూస్తే కనుక ఏం చేసిందండి? ప్రవక్తలను చంపించడానికి భయం లేకుండా నడుము బిగించింది. ఎలాంటి చావును ఎదుర్కొంది. అలాగే అనేక మంది స్త్రీలు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అనేక మంది పురుషులు ఉన్నారు. కానీ వాళ్ళ అంతం చాలా ఘోరంగా జరిగిపోయింది. కనుక మంచి విషయాల్లో మనం ఎప్పుడైతే నడుము బిగిస్తామో ఈ స్త్రీలాగా ఈ 65 సంవత్సరాలు ఈవెన్ చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. 65 సంవత్సరాల్లో ఆమె పట్టుదల ఉడుంలా పరిగెట్టి ఏ విధంగా భర్తను బ్రతికించుకుంది. ఆమె లక్ష్యం, ఆమె యొక్క టార్గెట్ ఒకటే, ఆ డబ్బు నాకు కావాలి, ఆ డబ్బు నాకు అవసరం. దానికోసం ఆమె శక్తిని, బలాన్ని అంతటిని కూడగట్టి పరిగెట్టింది. ఆమెకు ఆత్మవిశ్వాసమే ఆమెను గెలిపించింది. ఈరోజు మన యొక్క దేవుడు మనకిచ్చిన మన విశ్వాసమే మన సమస్య నుంచి మనల్ని గెలిపిస్తుంది. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పాలి కూడా. దేవునిస్తుందా? మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. ఏ సమస్య ఏదైనప్పటికీ కూడా ఆ సమస్యను చూసినప్పుడు వేదన వస్తుంది. ఈమె కూడా ఏడ్చింది కదా, ముందంతా ఏడ్చింది. చేతిలో చిల్లిగా అవ్వలేదు, పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితిలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్తాను ఏడ్చింది. సమస్యలు మనల్ని ఏడిపిస్తాయి. ఒక అడుగు ముందుకేసింది. అక్కడితో వదిలేయ సమస్యలు. పోనీ చిన్న టెస్టులు చేశాక పోన్లే అమ్మ క్లియర్ అయిపోయింది, ఈ ట్యాబ్లెట్స్ వేసుకో నువ్వు అయిపోతుంది. క్లియర్ అవ్వలేదు, ఇంకా పెద్ద సమస్య. ఎంఆర్ఐ స్కాన్ అంటే ఎంత అవుతుంది? 10,000. ఇంకా చాలా డబ్బు ఎక్కడ తెస్తుంది? అయిపోయింది, నా ఇంటి దీపం ఆరిపోతుంది అనుకుంది. సమస్యలు మనల్ని ఏడిపిస్తాయి కానీ చివరికి వచ్చేటప్పటికి నడుం బిగించి అడుగు ముందుకేసింది. సమస్య ఇంకా జారిపోతున్నాను అనే టైంకి రివర్స్ అవ్వడం మొదలు పెట్టాలి. సమస్యకి మనం రివర్స్ అవ్వడం మొదలు పెట్టాలి. మా జీవితంలో సమస్యకి చాలా బాధపడిపోతాం, కృంగిపోతాం, ఏడుస్తాం, ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుందనిగా అప్పుడు రివర్స్ అవుతాం మేము. అది మా నుంచి పారిపోతుంది. హల్లెలూయా. అది జరగాలి మన జీవితంలో. సమస్యకి మించిన గొప్ప దేవుడిని మనం చూడాలి. శ్రమల్లోని ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టు. ప్రతి శ్రమల్లో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. అది నమ్మాలి, విశ్వసించాలి. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా,
నీవిచ్చిన దానం నాకు నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా, ప్రతి క్షణం కనుపాపలా మమ్ము కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నిలువజాలను ప్రభు. ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన అమ్మ చేస్తారు. ఎవరైనా సరే మీ సమస్యలో ఇంకా నేను ఎప్పటికీ ఇందులోంచి లేగలేను అనుకుంటే ఈరోజే లేవాలి, ఈరోజే లేవాలి. ఎప్పుడు పడిపోతావో అప్పుడే దేవుడు నిన్ను నిలబెడతాడు. నమ్ముతున్నారా అండి? మీ దేవుని గొప్పతనాన్ని బట్టి మీరు నిలబడాలి. కృంగిపోకుండా మీ చేతులు ఆయన వైపు పెట్టి, ప్రభా నేను నిరుత్సాహపడిపోతున్నాను, నేను ఎక్కడ పడిపోతున్నానో అక్కడే నన్ను నిలబెట్టగలిగే ఏకైక శక్తిమంతుడు నువ్వని మీరు నమ్మితే ఈ దినమే మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనుకోండి. దేవుడు మార్చగల క్షణం ఇదే అనుకోండి. నమ్ముతూ మీ చేయొద్దండి. మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు విశ్వాసంతో. హల్లెలూయా. దేవుడు నిజంగానే విడుదల మీకు ఇస్తున్నాడు. ఈ దినమో రేపో తెలియదు, కానీ యెహోషువతోడు దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీ మధ్యలో నేను అద్భుతాలు చేస్తానన్న మాట ఈ దినం మీ హృదయంలో ఉంచుకోండి. రేపటికి మారిపోతుంది పరిస్థితి. దేవుడు చేస్తాడు. నా హృదయంలోకి వచ్చిన మాటలు చెప్తున్నాను. గొప్ప విడుదల మీకు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధాని పాదాలకు వందనాలు. మేమేమాత్రపు వారం మా బ్రతుకులేపాటి దేవ, గాలేస్తే ఎగిరిపోయే జీవితాలకి నాయన బండపై నిలబెడుతున్నావు, విశ్వాసం ఇస్తున్నావు నాయన. చెదిరిపోని విశ్వాసం దయచేయండి దేవా, బలమైన విశ్వాసం దయచేయండి. పరిస్థితులు మార్చండి దేవా, నీకు వందనాలు. బంధకాల్లోంచి విడుదల దయచేయండి. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి నానే. ఈ విషయాలు వారు చెప్పేలా సహాయం చేయండి ప్రభా. శత్రువు యొక్క నోటిని యేసు నామములో బంధిస్తున్నాను. ఎవరెవరైతే విడుదల లేకుండా ఉన్నారో నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాను, యేసు నామములో బంధిస్తున్నాను. సమస్యల నుంచి విడిపించిన ఆయన గొప్ప విడుదల వరకు దయచేయండి. ఈ వాక్యం వారి హృదయంలోకి వెళ్ళేలా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసుతో నాయన వారు మీ వైపు చూడడానికి కృప దయచేయండి. గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా. గొప్ప విజయాన్ని, విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.